కళ్యాణ్‌ని ఓటమి భయం వెంటాడుతా ఉంది. అసలే నియోజకవర్గాన్ని ముందుగా చెప్తే, మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రణాళికలు వేస్తాడు, తనను గెలవనివ్వడు అని చెప్పేసి చివరి నిమిషం దాకా ఎంచుకున్న నియోజకవర్గాన్ని చెప్పకుండా దాచుకుంటూ వచ్చాడు. సరే 90,000 మంది పైగా కాపు కులస్తులు ఉన్నారని చెప్పేసి పిఠాపురాన్ని ఎంచుకున్నాడు. పిఠాపురం ఎంచుకున్న వెంటనే అక్కడ వర్మ అనుచరులు సృష్టించినటువంటి అలజడి, చేసిన ఆగడం, తిట్టిన తిట్లు మనందరికీ గుర్తే ఉన్నాయి. కానీ ఆ పిఠాపురంలో ఆ వర్మను పిలిపించి చంద్రబాబు నాయుడు నచ్చచెప్పి చేసిన తర్వాత కూడా ఇప్పుడేమన్నా పవన్ కళ్యాణ్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడా అంటే లేనే లేడని చెప్పాలి. ఎందుకంటే వైఎస్ఆర్‌సీపీలోకి జనసేన పార్టీలోకి చేరికలు అతను పిఠాపురం సీటు తీసుకున్న తర్వాతే జరిగింది. ఎందుకంటే 21 సీట్లు మాత్రమే యాక్సెప్ట్ చేసినటువంటి అతను 13 సీట్లను చంద్రబాబు నాయుడు కోరుకున్న వారికి, తెలుగుదేశం పార్టీ నుంచి అప్పటికప్పుడు చేరిన వారికి మాత్రమే ఇచ్చాడు. నిజమైనటువంటి జనసేన వాళ్లకు 6 అంటే 6 సీట్లు, అంటే 8 సీట్లు ఇచ్చారు. 8లో ఒకటి నాదెండ్ల మనోహరు, రెండోది తనదు పోతే 6 సీట్లు మాత్రమే జనసేన వాళ్ళకి ఇచ్చారు. జనసేన కార్యకర్తలకు ఇచ్చారు. జనసేన నాయకులకు సుందరపు విజయ్ కుమారు, ఇలాంటి వాళ్లకు, పంచకర్ల రమేష్, అదేవిధంగా తాడేపల్లి నుంచి శ్రీనివాస్, ఇలాంటి వాళ్ళకి కొంతమందికి మాత్రమే ఇవ్వగలిగాడు. ఈ 6 సీట్ల కోసం అమ్ముడు పోవాలా అనేటటువంటి ప్రశ్నకు అతని దగ్గర సమాధానం లేకుండా పోయింది. ఇదే సందర్భంలో చంద్రబాబు నాయుడు ఆయన మద్దతు పలకటానికి కారణం ఈ 2 సంవత్సరాల్లో సంపాదించుకున్నటువంటి దాదాపు 2,000 కోట్ల రూపాయలు అనే ఆ విమర్శను ఎదుర్కొంటా ఉన్నాడు. దానికి అతని దగ్గర సమాధానం లేదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని అధపాతాళంలోకి తొక్కేస్తా అని చెప్పుకున్న ఆయన పిఠాపురంలో తన గెలుపు కోసం ఆపసోపాలు పడుతూ చిన్నా చితక యాక్టర్లను మొత్తాన్ని అక్కడికి తీసుకురావటం, జబర్దస్త్ టీంను మొత్తాన్ని అక్కడికి తీసుకురావటం, పిఠాపురం చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ ఒక్క హోటల్లో కానీ లాడ్జీలో కానీ ఖాళీలు లేకుండా అన్నీ కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళతో నిండిపోవటం, మరి దేబిరించటం, బతిలాడుకోవటం, ఈ పరిస్థితి చూస్తా ఉంటే అక్కడ సామాజిక సమీకరణాల రీత్యా చూసుకుంటే పవన్ కళ్యాణ్ వైపు గాలి లేదు అన్నది నిజం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ అదే సామాజిక వర్గానికి చెందినటువంటి అనుభవజ్ఞురాలైనటువంటి వంగా గీత నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్నారన్నది నిజం. తన అన్న అయినటువంటి చిరంజీవి గారు ఒక 5 రోజుల పాటు వచ్చి క్యాన్వాస్ చేస్తాడని ఆశించాడు. అయితే చిరంజీవి గారు కేవలం తన తమ్ముడు పవన్ కళ్యాణ్కి నైతిక మద్దతుగా ఒక వీడియో చేశాడే తప్ప పిఠాపురం ఆయన నేరుగా వచ్చి ప్రత్యక్ష ప్రచారంలో పాల్గొన్న దాఖలాలు లేవు. పాల్గొనను అని కూడా ఆయన స్పష్టం చేయటం జరిగిపోయింది. ఇదే సందర్భంలో ఆయన కుమారుడైనటువంటి రామ్ చరణ్ ప్రత్యర్థ పార్టీకి చెందినటువంటి శిల్పా రవిచంద్రారెడ్డి కోసం కర్నూలు జిల్లా వచ్చి అతని కోసం ప్రచారం చేయటం అనేది గొంతులో పచ్చి వెలక్కాయలాగా పడింది పవన్ కళ్యాణ్కి. రామ్ చరణ్ రావటమే కాకుండా దాని మీద విలేకరులు అడిగితే మా సినిమా వాళ్లకు రాజకీయాలతో సంబంధం లేదు,
వెంకటేష్ ఖమ్మంలో మరి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తికి సపోర్ట్ చేశాడు స్నేహం కోసం. అంత మాత్రాన వెంకటేష్కి కాంగ్రెస్ పార్టీని అంటగట్టలేరు. మరి నాకు కూడా ఒక రాజకీయ పార్టీని అంటగట్టవద్దు. మాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. స్నేహం కోసం నా స్నేహితుడు రవిచంద్రారెడ్డి కోసం నేను వచ్చి క్యాంపెయిన్ చేశాను అని చెప్పాడు. కానీ ఆ మాత్రం క్యాంపెయిన్ కూడా పిఠాపురంలో అతను చెయ్యలేదు. అంటే ఒక రకంగా ఇది మెగా ఫ్యామిలీలో చిచ్చు అని చెప్పాలి. అంటే మెగా ఫ్యామిలీ సంపూర్ణంగా పవన్ కళ్యాణ్కి ఎందుకు పని చేయలేకపోతుంది అనే చర్చ జన సైనికుల్లోనే వచ్చింది అనటంలో ఎలాంటి సందేహం లేదు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ వాళ్ళకు ఒక అలవాటు ఉంది. వాళ్ళు ఏదైతే స్టాండ్ తీసుకుంటారో అది లాభం జరిగినా నష్టం జరిగినా ఆ స్టాండ్ మీద నిలబడతారు. వాళ్ళు మాట తప్పటం, మడమ తిప్పటం, ఒక రోజు ఒక మాట ఇంకొక రోజు ఇంకో మాట చెప్పటం వాళ్ళకి అలవాటు లేదు. పవన్ కళ్యాణ్ ఏ ఊరు పోతే ఆ ఊళ్ళో పుట్టానంటాడు. మరి ఏ విద్యావంతులను కలిస్తే ఆ కోర్సు నేను చదివానంటాడు. ఒకసారి ఎంపీసీ చదివానంటాడు, ఒకసారి ఎంఈసీ చదివానంటాడు, ఒకసారి సిఈసీ చదివానంటాడు. ఈ రకమైనటువంటి నిలకడలేని మాటలు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గురించి మొట్టమొదటిసారి నుంచి ఏమి చెబుతున్నాడో అదే చెప్పేశాడు. పిఠాపురంలో చిట్ట చివరి సభ పెట్టుకున్నాడు. ఇక్కడ మనం ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. లోకేష్ పోటీ చేస్తున్నటువంటి మంగళగిరిలో 2019లో చిట్ట చివరి సమావేశాన్ని పెట్టాడు. ఎన్నికల ప్రచార సభని చెప్పాడు. బై బై లోకేష్ అని జనం చేత అనిపించాడు. లోకేష్ ని ఓడించాడు. అదేవిధంగా ఈ రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చిట్ట చివరి సభను పిఠాపురంలో పెట్టాడు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మీద పోటీ చేస్తున్నటువంటి వంగా గీతను కేబినెట్ లోకి తీసుకుంటానని, ఉప ముఖ్యమంత్రిని చేస్తాడని ఆఫర్ ఇవ్వడంతో పవన్ కళ్యాణ్ ఓటమి ఖాయమైంది అని చెప్పాలి. అదే సందర్భంలో నేను చేసిన విమర్శకి కట్టుబడి ఉన్నాను. కార్లను మార్చినట్టు భార్యలను మార్చటము సబబు కాదు కదా. 5 ఏళ్లకు ఒక భార్యను మార్చడం ఏంటి? మరి ఇలాంటి సాంప్రదాయాన్ని మనము గాని మన యువత గాని ఒకవేళ ఆదర్శంగా తీసుకుంటే అక్క చెల్లెమ్మల జీవితాలు ఏమైపోవాలి అని తాను సంధించేటటువంటి ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేనటువంటి స్థితిలో డిఫెన్స్ లో పడిపోయాడు పవన్ కళ్యాణ్. మహిళా లోకం కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలే మాట్లాడారు కదా. మరోవైపు గీతమ్మ, వంగా గీత కంట నీరు పెట్టుకున్నది. ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ తన స్థానికతను గురించి ప్రశ్నించటం నాకు ఆవేదన కలిగింది. నేను కట్టై కాలిపోయిన తర్వాత కూడా ఇక్కడి నుంచే నన్ను సమాధి చేయండి అని చెప్పేసి ఆవిడ గద్గద స్వరంతో అడిగినటువంటి విధానం ఉన్నదే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓటమిని శాసించింది అని చెప్పాలి. ఈ రకంగా శాసనసభలో అడుగు పెట్టాలన్నటువంటి పవన్ కళ్యాణ్ కోరిక పిఠాపురం నుంచి నెరవేరకపోవచ్చు అనేటటువంటి సంకేతాలు స్పష్టంగా అందుతున్నాయి. నమస్తే.